ఇచ్చినప్పుడు ఆ కోనేట్లో దూకి బాగుపడాలని ఆ పక్షవాయువు వాడికి లేదు. ఎవరో వస్తారని తీసుకోపోతారని ఎవరో ద్వారా మనల్ని ఖచ్చితంగా మనల్ని ఆ కోనేట్లో వేస్తారు. దేవదూత నీటిని కదిలిస్తుంది, మనం స్వస్థత పొందుతామని ఆశపడుతున్నాడే కానీ రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు దాటిపోయింది. ఏం దాటిపోయిందట? సంవత్సరాలు దాటిపోయింది. ఒక రోజు 2 రోజులు కాదు, 38 సంవత్సరాల నుంచి ఒక కాలు చేయి పడిపోయిన ఆ పక్షవాయు కలిగేవాడు ఆ కోనేటి వద్దే ఉన్నాడు. కానీ ఆ కోనేటి కాడ నుంచి ఒక్కొక్క చిన్నంగా జరిగినా కూడా ఎప్పుడో బాగుపడి వెళ్ళిపోయి ఉంటాడు. దేవదూత వచ్చి ఉంటుంది, నీటిని కదిలిస్తుంటుంది, వెళ్ళిపోయి ఉంటాడు బాగుపడి. కానీ మనుషుల మీద ఆధారపడిపోయాడు ఆ పక్షవాయు కలిగిన వాడు. అక్కడే ఉన్నాడు ఆ పరుపు మీద. ఏమాత్రం కూడా ఇంచి కూడా కనీసం ఒక అంగళం కూడా, ఒక అడుగు కూడా కదలలేదండి. క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, అతనికంటే వెనకాల వచ్చిన వాళ్ళందరూ కూడా, అతనికంటే రోగంతో ఉన్నవారు, అతనికంటే రకరకాల జబ్బులతో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు వాళ్ళు మనుషుల్ని తెచ్చుకొని ఉన్నారు. దేవదూత నీటిని కదిలిస్తూ ఉంది ఆ కోనేటి వద్ద. ఆ నీటిని ఎప్పుడైతే కదిలిస్తుందో మనుషులు వాళ్ళని లోపల ఆ కోనేటిలో వేస్తున్నారు, బాగుపడి వెళ్ళిపోతున్నారు. అతనికంటే వెనకాల వచ్చిన వాళ్ళందరూ కూడా బాగుపడి వెళ్ళిపోతున్నారు. అయితే 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్న కోనేటి వద్ద ఉన్న ఆ పక్షవాయు కలిగిన వాడు మటుకు సంవత్సరాలు దాటిపోతుంది, కానీ ఎవరు తీసుకుపోయేవారు లేరు. కనీసం ఇతను ప్రయత్నం కూడా చేయట్లేదు. ఒక అడుగు జరిగినా ఎప్పుడో బాగుపడి వెళ్ళిపోయింటాడు. సంవత్సరాలు దాటిపోయింది. ఎన్ని సంవత్సరాలట? 38 సంవత్సరాల నుంచి ఆ పరుపు మీద నుంచి కదలలేదండి. క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, మన జీవితంలో కూడా మనం కూడా నిరాశ చెందుతూ ఉంటాం. మనం ఇంతేనే మన జీవితం కూడా ఇంతేనే. తిన్నామా, పడుకున్నామా, లేచామా, జబ్బు చేసిందనుకో, ఏ ముందులే ఈరోజు కాకపోతే రేపు 2 అన్నట్టుగా మనం కూడా ఉంటాము. మనం కూడా మనుషుల మీద ఆధారపడుతూ మనం కూడా నిరాశ చెందేవారుగా ఉంటాము. కానీ మనల్ని సృష్టించిన దేవుడు ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. చాలామంది బంధువుల మీద ఆధారపడుతూ ఉంటారు, చాలామంది తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు, చాలామంది పిల్లల మీద ఆధారపడుతూ ఉంటారు. అందుకని మనలో ఉన్న సమస్యలు, మనలో ఉన్న ప్రతిదీ దాన్ని కూడా ఇతరుల మీద ఆధారపడి జీవించేవారుగా మనం ఉంటాము. ఈ లోకంలో ఎవరు కూడా నమ్మదగిన వారు కాదని లేఖనాలు తెలియపరుస్తుంది. అందుకని క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, మనుషుల మీద ఆధారపడ్డాడు ఆ పక్షవాయు కలిగిన ఆ 38 సంవత్సరాలకి ఆ కోనేటి వద్ద ఉన్న ఆ పరుపు మీద ఉన్న వ్యక్తి. కనీసం ఒక అడుగు తొలి అతను జరిగినప్పటికీ కూడా ఆ కోనేటి లోపలికి వెళ్ళి దేవదూత నీటిని కదిలించినప్పుడు అతను ఎప్పుడూ స్వస్థత పొంది అతని ఇంటికి అతను వెళ్తాడు. కానీ అయితే అతను ఏమాత్రం కూడా ప్రయత్నం చేయట్లేదు. ఎవరు కూడా తీసుకువెళ్ళి అతను దేవదూత నీటిని కదిలించినప్పుడు అతన్ని ఆ కోనేటిలో నీటిని కదిలి అతని కంటే వెనకాల వచ్చిన వాళ్ళందరూ కూడా బాగుపడి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ వ్యక్తి అక్కడే ఉండిపోయాడు. చూడండి ఎంత భయంకరమైన విషయమో. క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, మన జీవితంలో కూడా మనం కూడా ఎదగాలంటే దేవుడి మీద మనం ఆధారపడాలి, మనుషుల మీద ఆధారపడకూడదు. మన కుటుంబాన్ని ఎలాగైనా కూడా లేవనెత్తాలి. ఎలా లేవనెత్తాలి అంటే ఆలోచించి మన కుటుంబాన్ని జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకున్నట్టుగా ఇల్లు కట్టుకోవాలి, ఉన్న దాంట్లోనే తృప్తిపడాలి. అలాగే మనం కూడా ఎదగాలి, మన పిల్లలను కూడా ఎదిగించాలి. అందుకని క్రీస్తునందు ప్రియమైన ప్రియులగా ఆ పక్షవాయువులో కలిగిన వ్యక్తిలో ప్రత్యేకమైన విషయాలు ఏంద్రాయా అంటే, మనుషుల మీద ఆధారపడ్డాడు. అతను ప్రయత్నం చేయట్లేదు. ఏమి ప్రయత్నం చేయట్లేదు? ఒక అడుగు అతను జరగట్లేదు. అతను పరుపు ఉంది, చక్కగా పరుపు మీద ఉన్నాడు. పరుపు పై నుంచి మళ్ళీ అతను అటు ఇటు కూడా జరగట్లేదు. అక్కడే ఉంటున్నాడు. ఎవరో వస్తారు, తీసుకెళ్తారు, దేవదూత కదిలించినప్పుడు నీటిలో వేస్తారు, నేను బాగుపడతానని అనుకుంటున్నాడు. కానీ ఎవరు కూడా అతని మీద జాలి చూపించలేదండి. ఎవరు కూడా అతని మీద ప్రేమ చూపించలేదు. అక్కడే పడిపోయి ఉన్న
పక్షవాయు కలిగిన వాడు మట్టుకు ఆ పరుపు మీద ఉన్నాడు. కానీ అతని కంటే వెనకాల వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరంట, వెనకాల వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ నీటిని దేవదూత కదిలించినప్పుడు, ఆ నీళ్లు కదిలినప్పుడు వాళ్ళందరూ కూడా బాధపడి వెళ్ళిపోతూ ఉన్నారు సంతోషంగా. క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, అలాగనే ఆ 38 సంవత్సరాల నుంచి పక్షవాయు కలిగిన వ్యక్తిని ప్రభు అయిన యేసుక్రీస్తు చూశాడండి. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి ఒకసారి. ఏ మాత్రము 35 సంవత్సరాల నుంచి ఆయన ఉన్నాడే కానీ ఏ మనిషి అతని మీద జాలి చూపించలేదు. ఏ మనుషుడు కూడా ఇంకో వ్యక్తితో బాగలేని వ్యక్తిని తీసుకోవచ్చిన వాడు ఇతను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడే, ఇతను తీసుకోపోయేదానికి ఏ మనిషి కూడా లేడని కనీసం అతని మీద జాలి కూడా చూపించలేదు. కానీ దేవుడన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక జాలి చూపించాడు. ఈ మనుషుడు మీ కాడికే వెళ్ళాడు. 38 సంవత్సరాలు ఉన్న ఆ మనుషుడి కాడికి వెళ్ళాడు దేవుడు. ఏంటంటే ఆయన అంటున్నాడు, అయ్యా 38 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా ఈ పరుపు మీద, నాకంటే వెనకాల వచ్చిన వాళ్ళందరూ కూడా దేవదూత నీటిని కదిలించినప్పుడు కోనేట్లో బాధపడి లేరు, నేనే తీరే ఉన్నానంటే నువ్వు స్వస్థత పొందుతున్నావా, నువ్వు స్వస్థత పొందుతావా, నువ్వు లేచి నడుస్తావా అన్న దేవుడు అడిగాడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి ఒకసారి. నీకు స్వస్థత కావాలా అని అడిగాడు దేవుడు. నీకు స్వస్థత కావాలా, నీకు స్వస్థపరచాలని నేను ఆశపడుతున్నా, నేను ప్రేమిస్తున్నా. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావో ఆయనకు అర్థమైంది. 38 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఆ పరుపు పైన కోనేటి వద్ద ఉన్న ఆ వ్యక్తిని దేవుడు లేచి నీ పరుపును తీసుకొని ఇంటికి నువ్వు వెళ్ళు అన్నాడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి. చూడండి, 38 సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్న కోనేటి వద్ద ఆ పక్షవాయు కలిగిన వాడు, పక్షవాయు అంటే కాలు చేతులు పడిపోయిన ఉన్నవాడు, ఏ మనుషుడు కూడా కనికరం చూపించలేదు. ఏ మనుషుడు కూడా ఆ నీటిని కదిలించినప్పుడు ఆ మనిషిని తీసుకెళ్ళి ఆ కోనేటిలో వేయలేదు. కానీ దేవుడు చూచాడు, నేరుగా ఆ ఎత్తి కాడికి వెళ్ళాడు. ఆ విషయం కనుక్కున్నాడు. వెంటనే నీ పరుపు తీసుకో, నువ్వు ఇంటికి నువ్వు వెళ్ళు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, మన జీవితంలో కూడా మనుషుల మీద మనము మనుషులను చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనుషుల్ని మనం చూసే రోజులు పోయేది. మనుషులకి ప్రేమలు చల్లారిపోయింది రోజుల్లో. మనిషి ప్రేమించేవారుగా లేరు. మనిషిని పీక్కో తినేవారుగా తయారైపోయినారు. ఆ రోజుల్లో కూడా ఉన్నా కూడా ఏ మాత్రం కూడా ఏ మనుషుడు కూడా అతని మీద కనికరం చూపించలేదండి. చూడండి, అతని కంటే వెనకాల వచ్చిన వాళ్ళందరూ కూడా స్వస్థత పొందారు, చక్కగా బాగైపోయి వెళ్ళిపోయారు. కానీ 38 సంవత్సరాల నుంచి కృంగి నశించిపోయి పడిపోయి ఎవరో తీసుకెళ్తారు, బాధపడతానని ఏమాత్రం కూడా ఒక అడుగు కూడా ఒక రోజుకి ఒక అడుగు తిరిగినా కూడా ఆ కోనేట్లో వెళ్ళిపోయేవాడు. కానీ అతను జరగలేదు, ఎవరి మీదో ఆధారపడ్డాడు. అతను 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్న ఆ వ్యక్తిని దేవుడు నువ్వు లేయి నీ పరుపును తీసుకొని నీ ఇంటికి వెళ్ళు అన్నాడు. క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, దేవుడు నమ్మదగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు 38 సంవత్సరాల నుంచి పడిపోయిన ఆ పక్షవాయు కలిగిన వాడినే లేపినట్టుగా నీ కుటుంబంలో నిన్ను కూడా లేపగలిగిన దేవుడు, నీ రోగాన్ని స్వస్థపరచగలిగిన దేవుడు, నీ కుటుంబంలో సమాధానమును పరచడానికి నీకు జ్ఞానాన్ని ఇవ్వగలిగిన దేవుడు, నిన్ను కూడా మాదిరికరంగా మార్చగలిగిన దేవుడు, నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలోకి మార్చగలిగిన దేవుడు, నీ రోగాన్ని ముట్టి స్వస్థపరిచే దేవుడు, నిన్ను ఆయన నిలపగలిగిన దేవుడు. నువ్వు ఇంకా అంతేలా నా జీవితం అనుకుంటున్నావు, నిన్ను కూడా ఎన్ని సంవత్సరాలైనా ఆయనకు మొదలుపెట్టు. నీ సంవత్సర కాలం అంతా కూడా ఒక్క రోజులు నిన్ను లేపి నిలబెట్టి నిన్ను సాక్షిగా మార్చగలిగిన దేవుడు. క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, చూడండి, ఆ పక్షవాయు కలిగిన వ్యక్తి ఎంతో సంతోషంగా అక్కడి నుంచి ఏం చేశాడంట, పరుపుని తీసుకున్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి. చూడండి, ఎంతో కాలం నుంచి ఉన్నాడు,
ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఏ మనుషుడు కూడా అతని మీద జాలి చూపించలేదు. ఆయన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ పడిపోయి ఉన్న వ్యక్తి గురించి కనుక్కొని అతని కాడికి వెళ్ళి స్వస్థత పొందుతావా అని అడిగి, నీ పరుపును తీసుకో, లేయి, నీ ఇంటికి వెళ్ళు అన్నాడు. మళ్ళీ నువ్వు ఇటువైపు కానీ ఎక్కడ కూడా రావద్దు. నువ్వు అధికంగా మళ్ళీ నీకేమొస్తుందట, శాపము, పాపం వస్తుంది. మళ్ళీ నువ్వు పాపం చేయొద్దు, నీ పరుపును తీసుకొని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి నీ ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. క్రీస్తు ప్రేమైన ప్రియులారా, రోగుల్ని స్వస్థపరిచే దేవుడు మన ప్రభువుల యేసు క్రీస్తు. మన జీవితాలు మారాలంటే దేవుడి కాడికి రావాలి, దేవుడి వాక్యాన్ని, దేవుడి సంఘానికి రావాలి. మన బ్రతుకులు మారాలంటే, మన జీవితాల్లో మనకు మంచి ఆలోచన కలగాలంటే దేవుడి కాడికి రావాలి. చూడండి, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అన్నాడు. ఒక పుట్టుకతో గుడ్డివాడండి. ఏమన్నాడట? దావీదు కుమారుడా నన్ను కరుణించు యేసు, అయ్యా నన్ను కరుణించయ్యా అంటాడు. వాడు గుడ్డివాడే కానీ ఎక్కి అతనికి చెవులు ఉన్నాయి, అతను గుడ్డివాడే కానీ అతనికి వేరు ఉంది, అతను గుడ్డివాడే కానీ అతను కాలు చేతులు ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు అంటా ఉన్నారు, నోర్మి ఎందుకు అరుస్తున్నావు నువ్వు అంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అంటున్నాడు. పుట్టుకతో తల్లి గర్భంలో గుడ్డివాడుగా ఉన్న వ్యక్తికి ఏమనుకున్నాడు అంటే, ఇక్కడి నుంచి యేసు ప్రభు ఇక్కడి నుంచి నన్ను దాటి వెళ్ళిపోతే మళ్ళీ నన్ను ఎవరు కూడా స్వస్థపరచరు, మళ్ళీ నేను చీకట్లోనే ఉండాలి. నేను పుట్టుక నుంచి చీకటిని చూస్తున్న వెలుగుని ఎంతవరకు చూడలేదు. అయితే మొత్తానికి దేవుడు అన్నదని ఇన్నాడు. వాడి చెవులు ఉన్నాయి, నోరు గుడ్డివాడు అయినా నోరుంది. అక్కడ చెవులతో విన్నాడు. ఎవరు పోతున్నారంటే దేవుడు పోతున్నాడని తెలుసుకున్నాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించన్నాడు. కేకలు వేసాడండి, అక్కడి నుంచి దాటి వెళ్ళిపోతే దేవుడు మళ్ళీ అతనికి కళ్ళు రాదని విషయాన్ని అతను తెలుసుకున్నాడు. ఒకసారి అవకాశం వచ్చింది, మంచి అవకాశం. ఎన్నోసార్లు విన్నాడు, చెవులతో విన్నాడు. గుడ్డివాడైనా అనేక మంది చెప్పాడు ఆయన జెరూసలేముకు వస్తాడని. ఆయన ఖచ్చితంగా ఇతను ఆయన ద్వారా అనేక కార్యాలు జరుగుతుందని తెలుసుకున్నాడు. ఆ తెలుసుకున్న వ్యక్తి అటువైపు వచ్చిన మార్గం మధ్యలో వచ్చిన యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు. ఆపాడు. ఎవరు పోతున్నాడు? యేసు ప్రభు పోతున్నాడు అంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అన్నాడు. పెద్ద పెద్ద కేకలు వేసాడు. కళ్ళు లేదుగా, నోరుంది కదా, నోరుంది. పక్కన ఉండే వాళ్ళు ఎందుకు అరుస్తున్నావయ్యా ఏవే అని ఏమాత్రం కూడా అతను అరుపులు, పెద్ద పెద్ద అరుపులు దావీదు కుమారుడా యేసు అని వచ్చాడండి. పుట్టుకతో గుడ్డివాడు వెంటనే యేసు ప్రభుతో ఉన్న ఒక శిష్యుడు తీసుకెళ్ళి ఆయన కాడికి వచ్చినప్పుడు, ఏం కావాలి కంటే నాకు కళ్ళు కావాలని. ఆమె